జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ సెకండా నేను మీ కస్తూరి శ్రీధర్ ఈ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకు ఉన్నటువంటి అహంకారం కావచ్చు ఆ తలబిరుసు కావచ్చు ఆ గర్వం కావచ్చు అబ్బా ఈ చెప్పనలివి కావడంలా ఇది ఏమన్నా రాచరిక పాలన అనుకుంటారా వాళ్ళది ఏమైనా రాచరిక కుటుంబం అనుకుంటారా లేకపోతే ఈ దేశం ఏమన్నా ఎల్లకాలం వాళ్ళ పార్టీకి వాళ్ళ కుటుంబానికి ఏమైనా బానిసత్వం చేయాలనుకుంటారా ఏమనుకుంటారో అసలు నాకు అర్థం కూడా కావడం లేదే ఈ న్యూస్ ఒకసారి వినండి మీకే అర్థమవుతుంది నేనేం చెప్తాను మొన్న పార్లమెంట్లో జరిగినటువంటి సంఘటనల గురించి మీకు అందరికి కూడా తెలిసే ఉంటుంది రాహుల్ గాంధీ ఏ విధంగా ప్రవర్తించాడో అసలు ఏం జరిగిందో 4 ముక్కల్లో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా పార్లమెంట్లో అధికార పక్షానికి లోపలికి వెళ్ళడానికి ఒక గేటు అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షం లోపలికి వెళ్ళడానికి మరో గేట్ అయితే ఉంటుంది అయితే మొన్న ఈ పార్లమెంట్ ప్రాంగణంలోకి వచ్చినటువంటి రాహుల్ గాంధీ మరి కొంతమంది ఎంపీలు తీసుకొని పోయి బీజేపీ ఎంపీలు ఉండే ప్రాంతానికి అయితే చేరుకున్నాడు చూడండి కానీ అక్కడే ఉన్నటువంటి ఈ పార్లమెంట్ సిబ్బంది అటు వెళ్ళకూడదని చెప్పేసి ఎన్నిసార్లు ప్రాధాయపడినా కూడా వినకుండా ఈ రాహుల్ గాంధీ బీజేపీ ఎంపీలు ఉండే వైపుకు దూసుకొని పోయినాడు ఇక అక్కడ కొంతమంది ఈ బీజేపీ ఎంపీలు ఉన్నారు వాళ్ళలో ముఖేష్ రాజ్పుత్ ప్రతాప్ సారంగి అలాగే ఎస్ పాంగ్వాన్ కొన్యాక్ వీళ్ళు ముగ్గురు ఆడ ఉన్నారనమాట వీళ్ళలో ముఖేష్ రాజ్పుత్ ప్రతాప్ సారంగిలకు 70 సంవత్సరాలు పైబడి వయసు ఉంటుంది ఓకేనా ఇక ఈ ఎస్ పొంగ్యాన్ కొన్యాక్ గారైతే ఒక మహిళా ఎంపీ అందులో కూడా ఒక గిరిజన మహిళ ఈమె నాగాల్యాండ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తారు ఈ విషయం ఈ రాహుల్ గాంధీకి కూడా తెలుసు ఈ పిల్లగాంధీకి కూడా తెలుసు ఈ విషయం కానీ ఏంటంటే ఈయన ఒక అహంలో ఒక గర్వంలో బతుకుతూ ఉంటాడు కాబట్టి అందరూ అంత సులభంగా కళల్లో పడరు ఇంకోటి ఏంటంటే మాదంతా రాజు కుటుంబం కదా మేమేంది మా కథ ఏందని చెప్పేసి ఎదురోళ్ళు ఈయనకంతా కూడా చులకనగా కనపడతా ఉంటారనమాట ఈయనకంత తలుసు ఇక మెట్ల మీద ఉన్నటువంటి ఈ ఎంపీల దగ్గరకు చేరుకున్నటువంటి ఈ రాహుల్ గాంధీ ఒక్కసారిగా ఏదో పూర్వం వచ్చాడు మాదిరిగా ఊగిపోతా మన బీజేపీ ఎంపీలను ముగ్గురిని కూడా ఒక్క తోపు దోశాడంట ఈయన మీకు చూశారో లేదో ఈయన బిళ్ళప్పుల మామూలు కూడా ఉండవు అంతా ఈ జబ్బలు కనపడేట్టుగా టీ షర్ట్లు వేసుకునేది అంటూ ఉంటాడు నా రంగం చూడండి నెట్టు ఊరికే కూడా కాదు ఆ కథలన్నీ కూడా చాలా చేస్తూ ఉంటాడు అదే మాదిరిగా ఏదో నేను పెద్ద బలవంతుడని చెప్పి పోయి ఒడెవడో నా కరసాం వచ్చని చెప్పి తిప్పి మూల మంచంలో పడుకుంటే ముసిలిదాన్ని కొట్టాడంట అట్టగా ఈయనగారు పోయి ఆడవాళ్ళను ముసలివాళ్ళను దోశాడు ఈయన ప్రతాపం వాళ్ళ మీద చూపించాడు దీంతో వాళ్ళు ముగ్గురు కూడా మెట్ల మీద నుంచి పడిపోయినారు దీంతో వీళ్ళ మొహాలు నేలకు తగిలి బాగా దెబ్బలు కూడా తగిలినాయి దీంతో ఈ ఇద్దరు ఎంపీలను హాస్పిటల్లో జాయిన్ చేశారు ఇక మహిళా ఎంపీ అయినటువంటి ఈ పాంగ్వాన్ కొన్యాక్ దగ్గరికి వెళ్ళినటువంటి రాహుల్ గాంధీ ఆ మీద పడిపోతా ఆమె ఛాతీ మీద చేతులు వేసి ఒక నెట్టినాడంట ఏం చెప్పాలి ఇంకా ఒక మహిళ ఆడబిడ్డ ఆమె ఛాతీ మీద చేతులు వేసారు నువ్వు తోసేదా నీ ప్రతాపం ఆడవాళ్ళ మీద ముసలివాళ్ళ మీదనా ఇదేనా నీ వీరత్వమా ఏమిరా స్వామి నాయన ఏమి కర్మరా నాయన ఇది మాకు దేశానికి సరే ఇక ఈ విషయం పైన ఈ పాంగ్వాన్ కొన్యాక్ మాట్లాడతా నేను ఒక మహిళను అందున గిరిజన మహిళను అలాంటి నా పైకి రాహుల్ గాంధీ వచ్చాడు పెద్దగా అరుస్తా నా మీద చేతులేసి నన్ను కిందికి నెట్టే ప్రయత్నం చేశాడు నేను ఎలాగోలా మేనేజ్ చేసుకొని తప్పించుకొని బయటపడినా రాహుల్ గాంధీ చేసే తప్పు కాదా నాకు న్యాయం కావాలా పవిత్రమైనటువంటి పార్లమెంట్లో అందున మహిళా ఎంపీనైనా నాకే రక్షణ లేకపోతే ఇంకా ఈ రాహుల్ గాంధీ మూలంగా ఇంకెవరికి రక్షణ ఉంటుంది ఇక్కడ నా మీద దాడి చేసినందుకు నేను బాధపడ్డంలే ఇక్కడ నా ఆత్మగౌరవం దెబ్బతినింది నా వ్యక్తిత్వం మీద రాహుల్ గాంధీ దెబ్బ కొట్టాడు అందుకే నాకు న్యాయం జరగాలంట రాజ్యసభ చైర్మన్ గారిని అభ్యర్థిస్తున్నాను ఇక భవిష్యత్తులో ఇలాంటి దరిద్రపు ఘటనలు మరొకసారి జరగకుండా చూసేందుకు రాహుల్ గాంధీ పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నానంట మీడియా ముఖంగా ఈ పాంగ్వాన్ కొన్యాకు అభ్యర్థించింది అంటే చూడండి పొద్దస్తమానం కూడా ఈ దళితులు గిరిజనులు అని చెప్పి మాట్లాడేటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఈ రాహుల్ గాంధీకు అసలు కనీసం మహిళలంటే కూడా గౌరవం లేదు ఇంక ఎంత మాత్రం వీళ్ళకు ఈయన కావచ్చు వీళ్ళ పార్టీ వాళ్ళకు ఇంకా దళితులు గిరిజనులు అంటే వీళ్ళకి ఎంత మాత్రం గౌరవం మీరే ఒకసారి ఆలోచించుకోండి సభ్య సమాజం తలదించుకునేటట్టు ఈ రాహుల్ గాంధీ ప్రవర్తించాడు ఇదే పని కనుక ఏ బీజేపీ నాయకుడు కనుక చేసి ఉంటే ఎట్టుండిండా ఈ పార్టీకే దేశవ్యాప్తంగా ఈ నిరసనలు బంధులు రాస్తారోకోలు అన్నీ కూడా జరుగుతానండు ఇక మీడియా అయితే బీజేపీని దుమ్మెత్తిపోసిండు
కానీ ఈ పని చేసింది ఇప్పుడు ఈ పిల్లగాండి కదా రాహుల్ గాంధీ, అందులో ఈయన వచ్చేసి సూడో సెక్యులర్లకు అబ్బా పెద్ద ఈయన హీరో మారి కనపడతా ఉంటాడు వాళ్ళ కళ్ళకు. కాబట్టి వాళ్ళు ఊరు కూడా నోరైతే మాట్లాడరు, వాళ్ళ నోట్లలో అందరూ కూడా లాలీపాపులు పెట్టుకుంటారు స్టిక్కుంటా. ఇప్పుడు వాళ్ళకి మాటలు రావు. ఇదే పని కనుక ఒక బీజేపీ నాయకుడు చేసి ఉంటే ఇదే పార్లమెంట్ వేదికగా ఈ పార్టీకి ఏం ప్రపంచం అంతా అల్లాడిపోయిందంటే ఏ మీడియాలో పెట్టినా నేషనల్ ఛానళ్ళు, ఇంటర్నేషనల్ ఛానళ్ళు, లోకల్ ఛానళ్ళు, పేపర్లు, ఒకటిగా సోషల్ మీడియా మొత్తం అంత దుమ్ముమారం రేగిపోయిండు. అదియా మనం అంత దౌర్భాగ్యంలో బతుకుతున్నాం మనము. దీనికి అంతటి కారణం ఒకటే, మనలో ఉండే లోపాలే మనకు ఐకమత్యం లేకపోవడం దీనికి అంతటి కూడా కారణం. అదే కనుక మనకు ఐకమత్యం ఉంటే అసలు ఇట్లాంటి వాళ్ళు పార్లమెంట్కి గెలిచి పోదురా, ఇలాంటి వాళ్ళు గెలవగలుగుతురా అని ఒకసారి ఆలోచించండి మీరే. సరే ఇప్పుడు వాళ్ళు నమ్ముకుంటే ఓటు బ్యాంక్ ఏదైతే ఉండదో వాళ్ళ ఓటింగ్ శాతం ఎంత ఉంటుంది? మహా అంటే ఎంత ఉంటుందిలే, ఒక 20%, 30%. మరి మిగతాదంతా ఇక్కడ లోపం ఎవరిది? తప్పు మంది కాదా? ఇక్కడ నేను ఇంకో మాట చెప్పాలా. ఫస్ట్ వచ్చేసి ఈ శీతాకాలపు పార్లమెంట్ సమావేశాల్లో ఫస్ట్ ఆదాని వ్యవహారం తెర మీదకి తీసుకొచ్చారు. దానికి ఏది ఆదాని మోడీ ఒకటేనని చెప్పేసి దానికి వీళ్ళు ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు బాగా కౌంటర్ ఇచ్చారు. తర్వాత వచ్చేసి జార్జ్ సోరేసు, రాహుల్ గాంధీ వీళ్ళంతా ఒకటేనో, వీళ్ళకి బంధుత్వం కూడా ఉండదని చెప్పేసి కొన్ని సంచలన నిజాల్లో బయట పెట్టారు బీజేపీ వాళ్ళు. దాంతో వీళ్ళ నోళ్ళు మూతపడిపోయినాయి. మళ్ళా వచ్చేసి ఈ అంబేద్కర్ గారిని అవమానించింది భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి మళ్ళీ అది ఒకటి తెర మీద తీసుకొచ్చారు. దానికి బాగా కౌంటర్ పడింది. ఇప్పుడు ఏమి చేయాలనో అర్థం కాక ఏమి మళ్ళీ తెర మీద తీసుకురావాలో తెలియక ఒక స్క్రిప్ట్ ప్రకారం అంటే అందరినీ కూడా తప్పుదారి పట్టించాలా, పార్లమెంట్ సమావేశాలు ఏలా రసాభాసవాలా అంతా కూడా గోలగోలగా చేయాలని చెప్పేసి కావాలనే వచ్చే ఈ పిల్లగాంధీ ఈ ముసలి మీద ఆడవాళ్ళ మీద ప్రతాపం చూపించాడు. చూడండి ఎట్టున్నాదో. ఇటా తోడు మన దౌర్భాగ్యం కొద్దీ, మన కర్మ కొద్దీ ఈ దేశానికి ప్రతిపక్ష నాయకుడు. మన కర్మ అంతే, ఇంతకు మించి ఇంకేమిలే. నేను చెప్పేది కరెక్టే అని చెప్పి మీకు అనిపిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.